సంగం వాయిస్కి స్వాగతం. నేను ఇండియాలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ 102 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఒకసారి మనం పోలింగ్ పరంగా చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసి త్రిపురలో ఓటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 80% ఓట్స్ పోల్ అయినాయి. లీస్ట్ వచ్చేసి బీహార్, ఇక్కడ ఓన్లీ 47% జరిగింది. అయితే ఇక్కడ ఈ జరిగిన 102 లోక్సభ స్థానాలు ఒక 2 రాష్ట్రాలు మనం చూసుకోవాలి. ఒకటి తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. తమిళనాడులో ఉన్న 39 లోక్సభ స్థానం 39కి ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ ప్లస్ తమిళనాడు 2 రాష్ట్రాలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి మీకు 77% ఓట్స్ పోల్ అయినాయి. సో అది కొద్దిగా బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చు. దాని తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ తమిళనాడు 60% జరిగింది. అయితే తమిళనాడులో అన్నమలై కాంటెస్ట్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అతను కోయంబత్తూరు నుంచి కాంటెస్ట్ చేశాడు. అది చాలా ప్రతిష్టాత్మకం బీజేపీకి, ఎందుకంటే అక్కడ బీజేపీ గెలిస్తే ఇంకొక 2 సంవత్సరాలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ గెలుపు అక్కడ వాళ్ళకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని తమిళనాడులో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సో ఇది ఒక మంచి బూస్ట్ లాగానే అవుతుంది. సో ఇక్కడ టర్న్అవుట్ కూడా మంచిగా జరిగింది. ఆల్మోస్ట్ 71%, 72% ఓట్స్ పోల్ అయ్యాయి. సో బీజేపీ ఇక్కడ కాన్ఫిడెంట్ ఉన్నది. సో ఇది ఒక డూ ఆర్ డే సిచ్యువేషన్ అన్నామలైకి. సో ఇది సర్వే ఇస్తున్న ప్రకారం కూడా అన్నమలై కోయంబత్తూరులో కంపల్సరీ గెలవబోతున్నాడు. జై హింద్.